హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఓటింగ్ చూద్దాం. ఈవినింగ్ ఓటింగ్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓటింగ్లో కూడా ఇప్పుడు అసలు అక్కడ గట్టిగా మాట్లాడేవాళ్ళు ఎవరు లేరు. ఏదో ఎవడో కంటెంట్ క్రియేట్ చేసో, ఏదో సింపతి క్రియేట్ చేసో, ఏదో మొహమాట మీద ఇచ్చి పడేసో అట్లా ఓటింగ్ కాకుండా అసలు మొహం మీద చెప్పేసి స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండే ఫైర్ స్టోన్స్ అనేవాళ్ళేమో ఆయిషా బయటకు వెళ్ళిపోయింది. మొహం మీద శుద్ధ ముద్దురు పేరు పెట్టింది. ఉంటే బాగుండేది, ఆయిషా ఉంటే బాగుండేది అనుకున్నవాడు చిన్న కామెంట్ చేయండి. తర్వాత రమ్య ఉంటే బాగుండేదా కాదా? ఎందుకంటే వాళ్ళు మొహం మీద చెప్పడం కానీ రెబల్స్గా మారటం కానీ అది బాగుంది. వాళ్ళు ఉంటే కూడా ఇంకా ఫైర్ బాగుండేది. ఎందుకంటే వాళ్ళు తప్పులు మొహం మీద చెప్పేస్తున్నారు కదా స్ట్రైట్గా. మరి ఉన్నవాళ్ళు స్ట్రైట్గా మాట్లాడే వాళ్ళు ఎవరున్నారు? మొహం మీద అన్నీ సేఫ్ గేమ్లు, మొహలు చూసుకునే గేమ్లు తప్పితే వీళ్ళు ఏమనుకుంటారు? వాళ్ళు నామినేషన్ చేసి బేపచ్చంగా నామినేషన్లో అరుచుకొని గారు కొట్టుకొని పక్కెళ్ళి హ్యాండ్స్ ఇచ్చుకొని, షేక్ హ్యాండ్స్ ఇచ్చుకొని, హగ్గులు ఇచ్చుకొని, అంటే మనం ఒకటే బయట ఆడిన జుట్టు పిక్కుంటారనే. అట్లా కాకుండా అసలు స్ట్రైట్ ఫార్వర్డ్గా మొహం మీద కొట్టి చెప్పేవాడు కావాలి. ఆడెవరున్నారు? తనుజ చూస్తే తనుజ ఏమని ఈ కళ్యాణ్ వీళ్ళేమో ఫ్రెండ్షిప్ అనుకుంటున్నారు. నెక్స్ట్ భరణి గారు అసలు మొహమాటం. వాళ్ళు ఉంటే బాగుండేది, ఇంకా ఎపిసోడ్ బాగుండేది. తర్వాత అయిపోయింది, 9 వారాలు అయిపోయింది. 10వ వారం ఫ్యామిలీ వీక్ కూడా వచ్చేస్తుంది. ఆ ఫ్యామిలీ వీక్ మరి ఎలా డిజైన్ చేస్తున్నారో తెలియదు. ఇప్పటి వరకు ఏముంది దాంట్లో? ఏం కంటెంట్? సంజన మానేసింది, ఏమి కంటెంట్ ఏమి లేదు, సైలెంట్ అయిపోయింది. ఎందుకు పాపం హోమ్ సిక్ ఏమో సంజన సైలెంట్ అయిపోయింది. ఇక ఉన్నవాళ్ళు ఎవరు? ఆ రీతు డెమాన్ అంటే వాళ్ళతో కొట్టుకోవడం సరిపోతుంది. ఇంక గౌరవనీకులు ఉన్నారంటే వాళ్ళకి భాష తెలియదు. ఈ హౌస్ మరి ఎపిసోడ్ ఎట్లా సాగుతుందో ఏందనేది మీకే తెలుసు. మరి వీళ్ళదాన్ని బట్టి ఓటింగ్ ఎట్లా ఉంది, ఏంది, ఎవరున్నారు, టాప్లో ఎవరున్నారు, అస్సాం టికెట్కి రెడీగా ఎవరున్నారు, డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా, సింగిల్ ఎలిమినేషన్ ఉంటుందా, డబుల్ ఎలిమినేషన్ ఉంటే ఎవరెవరు వెళ్తారనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్ ప్లేస్లో ఎప్పటిలాగానే తనుజ ఉంది. తనుజ మరి ఎందుకు అట్లా మాట్లాడుతుంది? ఓటింగ్ బాగానే ఉంది కానీ హౌస్లో పాపం గౌరవ్ అంత కష్టపడి అంత గేమ్ ఆడితే ఆ గేము ఫిజికల్గా స్ట్రాంగ్గా ఆడే గేమ్. అట్లాంటిది నేను ఆడతా అప్పుడు దాకా ఆడారు కదా, గౌరవ్ ఆడలేదు కదా. ఛాన్సెస్ ఏం పోతుంది? రాము ఆడాడు, ఇమ్ము ఆడాడు, తనుజ ఆడింది. ఒక గేమ్ గెలిచింది కదా ఒకటి, ఎట్లా కూడా గుర్తుపెట్టి. గౌరవ్ ఛాన్సెస్ ఏం పోతుంది? ఆ గౌరవ్ ఒకటి నేను ఆడతాను అనేది గోల్ చేస్తున్నాడు. ఆడనండి, ఐడు అని పద్దాక అడుగుతున్నాడు కదా. అది ఫిజికల్ గేమ్ కదా. ఆడని మొన్న ఫిజికల్ గేమ్ ఆడింది, బీపీ డౌన్ అయి పడిపోయింది. ఒక ఛాన్స్ గౌరవ్కి ఇస్తే పోయింది కదా. నేను ఆడతానంట తనుజ. అందరూ ఛాన్స్ రావాలి కదా టీంలో. అది గౌరవ్ కూడా స్థానం వాళ్ళు కొంచెం తీసిపడేస్తుంది అవతల గౌరవ్ని. అసలు ఇట్లా కరేపాకు తీసేసినట్టు తీసేస్తుంది గౌరవ్ని పాపం. మాటలను కూడా అంత కష్టపడి ఆడుతున్నాడు కదా. వాటర్ టాస్క్ చాలా బాగా ఆడాడు, చాలా కష్టపడి ఆడాడు కదా. సింపుల్గా తీసి అవతల పడేస్తుంది తనుజ. ఇప్పుడైతే ఫస్ట్ ప్లేస్లో తనుజ ఉంది. సెకండ్ ప్లేస్లో వచ్చేప్పుడు కళ్యాణ్ ఉన్నాడు. కళ్యాణ్ సింపతి అంటే కొంచెం సింపతి అవుతుంది, ఎందుకంటే ఆట లేదు, కంటెంట్ లేదు, ఊరికే అటు ఇటు తిరుగుతుంటాడు. ఆట అన్నంటే ఆట ఆడతాడు అనుకుంటే ఆటలోంచి తీసి అవతల పెట్టేశారు. ఇంకేముంది కళ్యాణ్కి? కంటెంట్ లేదు, ఏదన్నా ఫన్ లేదు, జేబులు చేరిపడి అటు ఇటు తిరుగుతుంటాడు, గేమ్ లేదు, ఏం పడుతుంది. అయినా కానీ ఓటింగ్ సెకండ్ ప్లేస్లో పడుతుంది. మరి ఎందుకు పడుతుందేమో. తర్వాత థర్డ్ ప్లేస్కి వచ్చినప్పుడు సంజన ఉంది. సంజనాకి పాప సింపతి ఓటైతే పడుతుంది. ఎందుకంటే పాప నిన్న వాళ్ళు బొమ్మ తీసుకోలేదు, నిన్న టాస్క్ కూడా తీసుకోలేదు, బతులాట తీసుకోలేదు. కాబట్టి తన ఆట పోయింది. మరి హోమ్ సిక్ ఏమో ఇంట్లో, మరి పిల్లలు ఏమైనా గుర్తొస్తున్నారేమో. సైలెంట్గా ఉంటుంది పాపం, ఎవరు కదిలిస్తే మాట్లాడుతుంది. స్పీడ్ అప్ కానీ ఫస్ట్లో ఉన్నంత స్పీడు అదంతా కంటెంట్ అనేది లేదు పాపం, ఏదో ఒకటి చేసేది లేదు. అయినా కానీ థర్డ్ ప్లేస్లో కొనసాగుతుంది. ఫోర్త్ ప్లేస్లో భరణి గారు. ఆ భరణి గారికి అయితే బయటికి వెళ్ళొచ్చాడు కదని సింపతి ఓట్లు పడుతుందంటే, నిన్న వాటర్ టాస్క్ భరణి గారు బాగానే ఆడాడు, పర్లేదు, ఆటలైతే బాగానే ఆడతాడు. కాదు ఇది బాండింగే. ఈ దివ్య వల్ల తలనొప్పే భరణి గారికి. అది మొహం ఆడటం లేకుండా చెప్పలేకపోతున్నాడు. దివ్య నీగుండే నాకు ఇబ్బంది అవుతుంది అని, నీగుండే నేను బయటికి వెళ్ళాలని ఓపెన్గా చెప్పలేడు. ఈ మొహమాటానికి పోతే సెకండ్ టైం కూడా భరణి గారు బయటికి వెళ్ళాల్సి వస్తుంది. అందుకే రాగానే కత్తి ఇవ్వలేదు, నా కత్తి ఇవ్వంది. నామినేషన్ చేసే టైంలో కత్తి ఇవ్వలేదు కదా, మరి చెప్పొచ్చు కదా, నీగుండే నేను బయటికి వెళ్ళాను అందుకే నేను కత్తి ఇవ్వలేదు నీకు, గమనించావని చెప్పొచ్చు కదా. అదేం గమనించరు. మొహమాటానికి పోయి అన్నీ ఏమి చెప్పడం, స్ట్రైట్గా ఫార్వర్డ్ చెప్తేనే ఆడ ఉండగలరు ఏదైనా సరే. అది చెప్పట్లేదు. దివ్య ఏది చెప్తే అది వింటాడు, లేదంటే దివ్య ఏంట్రా అంటుంటాడు. దివ్య అయితే ఒక ట్యూషన్ పెట్టేసి క్లాస్ బిగుతుంటుంది భరణి గారికి. దివ్య టీచరు, భరణి గారు
స్టూడెంట్ లాగా అన్నీ కూర్చోబెట్టి క్లాస్ బిగుతూ ఉంటుంది. బండి గారు నవ్వుతా కూర్చుంటాడు. ఏంటి మీరు ఏంటి మీరు ఏంటి మీరు అంటే క్లాస్ బిగుతుంటుంది దివ్య. ఏంద్రా బాబు వీళ్ళిద్దరు, భరణి గారు కొంచెం మారాలబ్బా, చాలా మారాలి. మళ్ళీ బయటికి వెళ్ళి వచ్చాడు కదా, చూసి వచ్చాడు కదా, ఎవరేంటని తెలుసు కదా, అయినా మళ్ళీ అలాగే ప్రవర్తిస్తున్నారు సేఫ్ జోన్లోనే. మళ్ళీ మొన్న నాకు సార్ ముఖం మీద చెప్పారా, మొన్న ఏం లేదు ఈసారి కూడా వెళ్ళాల్సి వద్దు బయటకు అన్నారా. మళ్ళీ అదే పరిస్థితి. అయినా కానీ 4th పొజిషన్లో ఉన్నాడు భరణి గారు. 5th పొజిషన్లో సుమన్ గారు ఏం ఆడుతున్నారు, బయట క్లాప్స్ కొట్టారు ఆడియన్స్. నాకైతే అర్థం కాలే, లైవ్లో చూస్తూ ఉన్నాం మేము. ఏం ఆడుతున్నాడు, ఏం ఆటలా. సీక్రెట్ టాస్క్ ఇస్తే ఎంత బేపత్సం చేయొచ్చు అసలు. ఆ టాస్క్లో భలే మజా ఉంటుంది, అందరం జుట్టు పిక్కలు చేయొచ్చు. అట్లాంటిది లేకుండా ఏదో సైలెంట్గా కూర్చుంటాడు. ఈయన కూడా పాపం హోమ్ సిక్ ఏమైనా ఉందేమో సైలెంట్గా కూర్చుంటాడు. ఆ సీక్రెట్ టాస్క్ ఇస్తే ఆ బీమ్ బ్యాగ్ మీద నుంచి లేవట్లేదు. అది చూసి బిగ్ బాస్ ఈయన వల్ల కాదులే ఎందుకు వదులుకోవాలని దివ్యను కూడా కలిపాడు. దివ్య వచ్చినాక సీక్రెట్ టాస్క్లు పూర్తి చేశారు, కానీ సుమనల్లో అయితే కాదు. అదే సీక్రెట్ టాస్క్ సంజనాకి ఇచ్చినట్టయితేనా రఫాడి చవతల పడేసేది, చాలా బాగా ఆడేది. ఇప్పుడు వీళ్ళు అయిపోయినాక సీక్రెట్ టాస్క్ ఎవరికి ఇచ్చారు, రీతుకి ఇచ్చారు. రీతు చూడండి ఎట్లా ఆడుతుంది, ఎట్లా గొడవ పెట్టుకుంటుంది, ఇమ్మానితో లేనిపోయింది అంత తగిలిచ్చి. ఎవరో ఒకరితో గొడవ పెట్టుకోమంటే నేను అక్కడ తీసుకొని మళ్ళీ ఈరోజు తగబడుతూ ఉంది. సీక్రెట్ టాస్క్ అంటే రఫ్ చేసేయాలి, అంత అనుమానం రాకుండానే. అయినా కానీ మరి సుమన్ గారు అయితే ఓటింగ్ ఎట్లా పడుతుందో ఏందో, ఎట్లా పడుతుందో చిన్న కామెంట్ చేయండి. ఓటింగ్ పడుతుంది, 5th పొజిషన్లో ఉన్నాడు. 6th 7th వచ్చి రాము సాయి ఉన్నారు. రాము అంటే కొంచెం పర్లేదు, మాట్లాడినా చేసినా బాగానే ఉంటుంది, ఎందుకో పలకరితే మాట్లాడతాడు, లేకపోతే లేదు కూర్చుంటాడు. సాయి అయితే ఆట ఆడాలని ఆకాంక్ష ఉంది, పట్టుదల ఉంది, మాట్లాడి తెచ్చి పడేస్తాడు, అని బాగా చేస్తాడు. మరి డబుల్ ఎలిమినేషన్ అంటే డబుల్ ఎలిమినేషన్ 2 సార్లు ఛాన్స్ ఉన్నాయి. డబుల్ ఎలిమినేషన్ వెళ్తే మాత్రం సాయి రామ్ ఇద్దరు పోతారు, ఓకే. సింగిల్ అయితే మాత్రం సాయి వెళ్ళిపోతాడు. లేదంటే రాము సిక్ అయి ఉన్నాడు కాబట్టి సాయి స్పీడ్గా ఉన్నాడు కదా, ఒకళ్ళు రాముని పంపిస్తారా, ఏం జరుగుద్దో చూడాలి. డేంజర్ జోన్లో అయితే రాము సాయి ఇద్దరు ఉన్నారు. మరి వీళ్ళలో ఎవరు వెళ్తే బాగుంటుంది, ఎవరుంటే బాగుండిద్ది అనేది చిన్న కామెంట్ చేయండి. మీ ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరు, మనం ఓటింగ్ పోల్ కూడా పెట్టాము నీలిమా క్రియేషన్స్లో, శాంటెక్లో. మీ ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరు ఓట్ వేయండి, చిన్న కామెంట్ చేయండి.